ముందే చంద్రబాబు పనుపున వచ్చి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూశాడు కదా. ఆ మూటలు మోయడం తప్ప ఇంకొక పని తెలవని మనిషి. మూటలు మోసినావు కదా, మూటలు మోస్తూ దొరికినావు కదా అని అడిగితే, ఒక టీవీలో ఒక యాంకర్ అడిగితే దానికి రేవంత్ రెడ్డి ఏమంటాడు? అది నాకు దక్కిన మెడల్ అనుకుంటా అంటాడు, అది నాకు దక్కిన బంగారు పతకం అనుకుంటా అంటాడు. ఇంతకంటే వికృత మానవుడు ఇంకెవడని ఉంటాడా? ఇట్లా మాట్లాడేటోడిని ఏమంటారు? నువ్వు నగ్నంగా రెడ్ హ్యాండెడ్గా డబ్బు పంచుతూ కొనాలని ప్రయత్నిస్తూ కెమెరాలకు చిక్కినవు కదా, ప్రజల ముందు నీ మానం పోయింది కదా, నీ ఇజ్జత్ పోయింది కానీ అడిగితే అది నాకు బంగారు పతకం అంటాడు. ఇట్లా మాట్లాడగలిగినటువంటి మానవుడు. ఇది మాత్రమేనా? ముఖ్యమంత్రి కాంగానే అడిగినారు, ముఖ్యమంత్రిగా నువ్వు ఎట్లా నడపాలనుకుంటున్నావు ప్రభుత్వాన్ని, నీకున్న విజన్ ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీకు అనుభవం లేదు కదా అంటే దానికేమన్నాడు? ముఖ్యమంత్రి పని నడపడానికి అంత పెద్ద పనే, ఎవరి పని వాడు చెప్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయాయి, గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అది గుంపు మేస్త్రి పని లెక్క అన్నాడు. అంటే ఒక రాష్ట్ర రథాన్ని మీకు గుర్తుంటే తెలంగాణ ఎలక్షన్లు అప్పుడే ప్రెస్ మీట్లలో, మీట్ ద ప్రెస్ కార్యక్రమాలలో కేసీఆర్ గారు ఒక అద్భుతమైన విజన్ని తెలంగాణ ప్రజలకు వివరించి చెప్పినారు. ఇదిగో మేము వస్తే ఇది చేస్తాం, ఇగో ఇట్లా చెరువులు బాగు చేస్తాం, ఇట్లా ప్రాజెక్టులతో చెరువుల్ని అనుసంధానం చేస్తాం, ఇదిగో విద్యుత్తును 2 సంవత్సరాలు కాకముందే 3 సంవత్సరాలలో మేము విద్యుత్తును మెరుగుపరుస్తాం, విద్యకు సంబంధించి మా ఆలోచనలు ఇవి, వైద్యానికి సంబంధించి మా ఆలోచనలు ఇవి, ఐటీకి సంబంధించి మా ఆలోచనలు ఇవి, పరిశ్రమలకు సంబంధించిన మా ఆలోచనలు ఇవి, నిరుద్యోగులకు సంబంధించి మా ఆలోచనలు ఇవి అని అనేకమైనటువంటి, టౌన్లో ట్రాఫిక్ని ఎట్లా ఈజౌట్ చేస్తాం, హైదరాబాద్ని ఎట్లా అభివృద్ధి చేస్తాం, మిగతా కేంద్రాలను ఎట్లా అభివృద్ధి చేస్తామని ఓ అద్భుతమైన విజన్ చెప్పిండు ఆయన. ఒక స్వాప్నికుడు అయి ఉండాలి ముఖ్యమంత్రి అనేవాడికి, ఒక డ్రీమ్ ఉండాలి, ఇదిగో నా రాష్ట్రాన్ని ఇట్లా చేస్తా అని ఒక సీరియస్ కన్సర్న్ ఉండాలి, ఒక పట్టింపు ఉండాలి. అది ఏమి లేకుండా ఏమన్నాడంటే అది గుంపు మేస్త్రి పని అన్నాడు. గుంపు మేస్త్రి పని, ఎవడి పని వాడు చేస్తాడు, మనం మీద మీద చూస్తే అయిపోయా అని అంత తేలికపాటి అభిప్రాయం పరిపాలన పట్ల ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. అంత చులకన అభిప్రాయం ఉంది ఆయనకు పరిపాలన అంటే. ఇంకా దుర్మార్గమైన మాట, హైడ్రా పేరుతో ఇండ్లు కూలగొడుతున్నాడు ఆయన. ఇండ్లు కూలగొడుతూ ఉంటే పాపం వాళ్ళు విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేస్తున్నారా హైడ్రాలో ఇండ్లు కూలిపోయిన వాళ్ళు. శని ఆదివారాల్లో శనిలాగా దాపురించి కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. ఓ ప్రభుత్వం ప్రజలకు ఒక అవకాశం ఇస్తుంది, అయ్యో నా దానికి పర్మిషన్లు ఉన్నాయి, నేను కోర్టుకు పోతా, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటా, ఆ అవకాశం ఇవ్వకుండా కూలగొట్టాలి. ప్రజలకుండే ఆ హక్కును కాలరాయాలనే నియంతృత్వ మనస్తత్వం. కోర్టు లేని రోజులల్ల కొంపలు గూల్చేసుడాయే. అర్ధరాత్రి వేళవాడు ఆపదోలే వచ్చుడాయే. నిద్రలున్న ఇండ్ల మీద బుల్డోజరు దించుడాయే. బడుగు జీవి గూడు మీద పిడుగులు గురిపించుడాయే. ఉలికిపడి లేచెలోపే ఉన్న ఇల్లు గూల్చుడాయే. కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే, కరుణగల్ల కేసీఆర్ ఇండ్లకు పట్టాలిస్తే కాంగిరేసు కగ్గిదల్గా ఉన్న ఇల్లు గూల్చబట్టే. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ. నీ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఈ జులుం ఈడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఎంత అన్యాయం అంటే పాపం, నానా తంటాలు పడి బాధలు పడి పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్యా. కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో కండలు కంకరగా మార్చి చెమటనే సిమిటిగా బూసి, కండలు కంకరగా మార్చి చెమటనే సిమిటిగా చేసి 20 ఏండ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కండ్ల ముందే కూల్చినాడు కాంగిరేసు హైడ్రగాడు. కనికరమన్నది లేని కాంగిరేసు గుండగాడు.
ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఈ చులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. ఖబర్దారు ఖబర్దారు కాంగిరేసు బిడ్డ, ఈ చులుంగీడ సాగదు ఇది తెలంగాణ గడ్డ. పాప ఆ ఇండ్లు కూలగొడుతుంటే వాళ్ళు దుఃఖంతో మా ఇండ్లు కూలగొట్టొద్దని ఏడ్చి మొత్తుకుంటుంటే టీవీలలో ఆ వీడియోలు వచ్చి మనం అందరం చూసినాం. ఓ యాంకర్ అడిగింది రేవంత్ రెడ్డిని, అరే మీరు అట్లా ఇండ్లు కూలుస్తుంటే పాప వాళ్ళు ఏడుస్తున్నారు కదా, ఆర్తనాదాలు ఆక్రందనలు చేస్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు కదా, మీకేమనిపిస్తుంది అని అడిగారు. నిజంగా ఇవాళ మీరు తెలంగాణలో ఎవరి దగ్గరకైనా పోయి ఇట్లా తట్టి చూడండి, రేవంత్ రెడ్డి అని పాట పూర్తి కాకముందే నీ మొదలు పెడుతున్నారు జనాలు. పొట్టు పొట్టు తిట్టుడేగా, ఒక్క నిమిషం కూడా తెరపి లేకుండా చిన్న ఇక మన వేగంగా వస్తూనే ఉంటాయి అన్నమాట ఇక నోట్ల నుంచి. భయంకరంగా తిడుతున్నారు. ఇట్లా తిడుతున్నారు కదా, మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, అటువంటి వింటున్నప్పుడు నాకు ఒక షాడిస్టిక్ ప్లెజర్ వస్తుంది అన్నాడు. ఆ ప్రజలు తిడుతున్న తిట్లట ఆయనకు ఒక రకమైన సంతోషం కలిగిస్తాయట. పరపీడన ఆనందం అంటే ఇతరులను పీడిస్తే వచ్చే ఒక ఆనందాన్ని నేను పొందుతున్నా అని చెప్తున్నాడు ఆయన. ఇంతకంటే దుర్మార్గం ఇట్లాంటి వాడిని ఏమంటారు తెలిసిన, సైకో అంటారు. ఇటువంటి వాడిని సైకో అంటారు, మానసిక రోగి. అందుకే నేను ముందే అన్నా, ఈ మానవుడు వేరే దేశంలో ఉంటే అయితే జైల్లేస్తారు, లేకుంటే పిచ్చాసుపత్రిలో బారేస్తారు, అంతేగాని పరిపాలకుడిగా మాత్రం ఉండనివ్వరు. ఇంత అధ్వానంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా చరిత్రలో రేవంత్ రెడ్డి తప్ప ఇంకొకరు లేరు. ఇటువంటి వికృత వ్యాఖ్యలు ఎన్నో. మొన్నటికి మొన్న 2 జూన్ నాడు ముఖ్యమంత్రి చేసే ప్రసంగం, రాష్ట్రంలో నువ్వేం చేసినావు, ఏం అభివృద్ధి చేసినావు అనే ప్రసంగం చేస్తారు కదా, అది ఎంత సీరియస్ ప్రసంగం, అది అధికారిక ప్రసంగం, ప్రజలకు ఇచ్చే నివేదిక, దాని పట్ల ఎంత సీరియస్నెస్ ఉండాలి. ఎండగొడుతుందని మధ్యలో బంద్ చేసింది. ఎండగొడుతుంది మొత్తం ఏం చెప్తాం తీసి ఆయన మడతపెట్టి జేబులో పెట్టుకున్నాడు. కేసీఆర్ గారు మేము 30 పేజీలు రాస్తే 40 పేజీలు రాస్తే కూడా ఆయన చదువుతుండే, ప్రజలకు తెలవాలి మనం ఏం తాపత్రయపడుతున్నామో తెలవాలని చెప్పి. అట్లాంటిది అది ఏమీ లేకుండా ఎవడు చదువుతాడు అని చెప్పి తీసి అంత నాన్ సీరియస్ అన్నమాట. నాన్ సీరియస్ ఫెలో. అతనికి ప్రజల పట్ల కన్సర్న్ లేదు, పట్టింపు లేదు, ఏ సీరియస్నెస్ లేదు, ఓ గంభీరమైన దృక్పథం లేదు, ఓ గంభీరమైన ఆలోచన లేదు. అడ్డి మేర గుడ్డి దెబ్బల సీఎం అయినా 1,00,000 కోట్లో 2,00,000 కోట్లో వేసుకుందాము, పొద్దు గడుపుకుందాము, తర్వాత చూద్దాము, ఉంటే ఇన్లుంటాం. ఆ రాహుల్ గాంధీ ఉండనిస్తే మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఇళ్ళనే ఉంటా, లేకుంటే పిలిచిండు కదా ముజ్సే జుడో అన్నాడు కదా మొన్న వచ్చి. మన అదేంది ఆ సినిమాలో బ్రహ్మానందం అంటాడు, మేము అక్కడికి రమ్మంటాం, ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు రారు అంటాడు చూడండి. సరిగ్గా అట్లనే అన్నాడు మొన్న మోడీ రేవంత్ రెడ్డితోని, ముస్సే జుడో అంటున్నాడు ఆయన. అంటే రేవంత్ రెడ్డి ఏమనాలి, అరే ఇట్లా మాట్లాడుతుండేది అనుకుంటున్నాడు. ఈయన కూడా ఇగిలిస్తున్నాడు, లోపల మాట్లాడాల్సింది బయట చెప్తున్నాడు ఏంది అన్నట్టు చూస్తున్నాడు. అంతే తప్ప అది బహిరంగంగా 2 వేరువేరు పార్టీలు, 2 భిన్న ధృవాలైన పార్టీలు, 2 విరుద్ధమైనటువంటి పార్టీలు ఆయన ఓపెన్ గా ముస్సే జుడో అంటున్నాడు. ఇది ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఒక కాకి చీకటి ఒకటైనట్టు ఒక ద్రోహ పరిపాలన నడుస్తున్నది. ఇటువంటి దిగజారిన భాషను మాట్లాడుతున్నాడు